అంటే కులం అనేది ఏమైపోయిందంటే వివక్షకు గురయ్యేటటువంటి కులాలు ఎప్పుడు భయానికి లోనవుతాయి. దేవర్ మగన దేవర్ కొడుకుని ఆయన శివాజీ గణేశన్ గారు కొడుకు అంటే ఆ సామాజిక వర్గం యొక్క మద్దతు కూడగట్టుకోవడానికి ఆయన దేవర్ మగన్ చేశారని చెప్పేసి విజయకాంత్ గారు చిన్న గౌండర్ అని ఆయన ఒక సినిమా చేస్తాడు. గౌండర్ ఆయన బలిజనాయుడు అనేప్పుడు గౌండర్ సామాజిక వర్గానికి చెందినటువంటి సినిమా ఆయన చేస్తాడు. వెట్రిమారన్ ఎవరు ఏమిటి అందరికీ తెలుసు. వెట్రిమారన్ సినిమాల్లో కూడా దళిత తత్వం ఉంటుంది కాబట్టి ఇంకా కొన్ని ధనుష్ చేసిన సినిమాలతో చాలామంది ధనుష్ని షెడ్యూల్ కులాలకు చెందినవాడని భావించారు. నమస్తే, తెలుగు రాజ్యం స్వాగతం. నేను మీ సంధ్య. టీవీకే పార్టీ అధినేత విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఆల్మోస్ట్ లైన్ అంతా క్లియర్ అయిపోయింది. ఆఫ్టర్ ప్రమాణ స్వీకారం తర్వాత బల నిరూపణ ఉంటుంది. అభ్యాసగా అటు ఇటు అయినా ఆయన గెలుస్తారు, అది అందరికీ తెలిసిన విషయమే. తమిళనాడు సీఎంగా ఆయన కొనసాగబోతున్నారు, దీంట్లో నో డౌట్. అయితే ఆయన ఒకవైపు గెలిచిన తర్వాత ఆయన గురించి ఎన్ని సినిమాలు చేశాడు, లేకపోతే ఆయన ఏ ఇయర్లో ఎంట్రీ ఇచ్చాడు, వాళ్ళ ఫాదర్ ఏంటి, ఇవి సెర్చ్ చేయడం నార్మల్గా ఉంటుంది అనుకుంటా. కానీ విజయ్ గారి గురించి ఏం సెర్చ్ చేశారో తెలుసా? ఆయన క్యాస్ట్ ఏంటి అని ఏకంగా 80 లక్షల మంది గూగుల్లో సెర్చ్ చేయడం జరిగిందంట. విజయ్ గారి క్యాస్ట్ ఏంటి అంటే మా ఓడు సీఎం, మా తరపోడు సీఎం అయ్యాడని చెప్పుకోవడం కోసము 80 లక్షల మంది సెర్చ్ చేశారంట. ఈ నేపథ్యంలో ఆయన క్యాస్ట్కి సంబంధించి రకరకాల చర్చలు తెర మీదకి వచ్చాయి. మరి విజయ్ గారి క్యాస్ట్ గురించి ఎందుకు ఇంతలా చర్చ జరుగుతోంది, అసలు ఎందుకు ఆ అంశాన్ని ప్రధానంగా తెర మీద తీసుకొస్తున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిల్లకడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. అసలు విజయ్ క్యాస్ట్ గురించి ఎందుకు ఇంత చర్చ? అంటే మనం తమిళనాడుని కులాన్ని రెండింటిని విడదీసి చూడలేం. ఎందుకంటే అక్కడ ద్రవిడోద్యమ ప్రభావం కావచ్చు, బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమం కావచ్చు, వాటితో పాటు కులపరమైనటువంటి చర్చలు కావచ్చు, దళితులలో కనీవిని ఎరుగినటువంటి ఆర్థిక, సామాజిక, రాజకీయ చైతన్యం, సాంస్కృతిక చైతన్యం కావచ్చు, ఇవన్నీ ఇవాళ ఏంటంటే అక్కడ కలగాపులగం అయిపోయినటువంటి ఒక పరిస్థితి. కాకపోతే వెలలార్ అనే సామాజిక వర్గానికి చెందినటువంటి తండ్రి అక్కడ పిళ్ళయ్య అంటారు. వెలలార్ సామాజిక వర్గాల వాళ్ళకి పిళ్ళయ్య అనేది మన రెడ్డి, నాయుడు, చౌదరి లాగా ఒక టైటిల్ అనమాట. వాస్తవానికి ఏంటంటే తమిళనాడుని కులాన్ని విడదీసి చూడలేం మనం ఎప్పటికీ. ఎందుకంటే అక్కడ ద్రవిడోద్యమ ప్రభావం కావచ్చు, అక్కడ బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమం కావచ్చు, కులపరమైనటువంటి విభజనలు కావచ్చు, కులపరమైనటువంటి స్పృహలు కావచ్చు, అక్కడ వెనుకబడిన తరగతులలో దళితులలో వచ్చినటువంటి ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక చైతన్యం కావచ్చు, అక్కడ ఇవన్నీ కూడా మనకు ఒక రూపుకట్టి కనిపిస్తాయి. అటువంటి తమిళనాడులో ఏమైందంటే అయితే వాళ్ళు కాకపోతే వీళ్ళు అనేటటువంటి నేపథ్యంలో మధ్య మార్గంగా ఈవేళ మూడో ప్రత్యామ్నాయ శక్తిగా అవతరించినటువంటి విజయ్ గారిని కులపరమైనటువంటి దృష్టికోణంతో చూడడం అనేది ఒకంత బాధాకరం. ఎందుకంటే తండ్రిది ఒక కులం, తల్లిది ఒక కులం. తండ్రి వెల్లలార్కి అక్కడ పిళ్ళాయి అనేసి ఒక టైటిల్ ఉంటుంది. మనకు రెడ్డి, నాయుడు, చౌదరి, యాదవ్ ఇవన్నీ గౌడ్ ఎలాగా టైటిల్స్, అట్లా పిళ్ళై అనేది అక్కడ వెల్లలార్స్కి టైటిల్. వాళ్ళు అక్కడ కరణీకాలకు సంబంధించినటువంటి వ్యవస్థలో పిళ్ళైలు కనిపిస్తారు. అంటే కరణాలుగా, గ్రామాలకి కరణాలుగా పనిచేసినటువంటి చరిత్ర చెప్తుంది. తల్లి ఆవిడ హిందువు, ఆవిడ బ్రాహ్మణు. వీళ్ళు వెల్లలార్లు అయినప్పటికీ వీళ్ళు క్యాథలిక్ క్రిస్టియన్స్. ఓకే, వీళ్ళ తాతగారు క్యాథలిక్ క్రిస్టియన్. వాళ్ళు మతం స్వీకరించారు. తండ్రి కానీ తాత కానీ క్యాథలిక్ క్రిస్టియన్స్, ఆ మతం స్వీకరించారు. సుబ్రహ్మణ్యం అనే నిర్మాత గారి అమ్మాయి శోభా గారు, ఆవిడ కథా రచయిత్రి. ఆవిడ్ని ఎస్ఏ చంద్రశేఖర్ గారు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వాళ్ళది ప్రేమ వివాహం. ఆవిడ తన పద్ధతుల్లో ఆవిడ కొనసాగారు, వీళ్ళ పద్ధతుల్లో వీళ్ళు కొనసాగారు. అందుకే ఆయన పేరు జోసెఫ్ విజయ్ అనేది. వాళ్ళు క్యాథలిక్ క్రిస్టియన్స్ కాబట్టి. జగన్మోహన్ రెడ్డి గారిలాగా ప్రొటెస్టెంట్స్ కూడా కాదు, క్యాథలిక్ క్రిస్టియన్స్ అనమాట. ఓకే, తీసుకున్న తర్వాత ఏంటంటే వాస్తవానికి వెల్లలార్స్ అనే దానిలో శాఖలు దేవేంద్ర కుల వెల్లలార్, కొంగు వెల్లాల గౌండర్స్, ఇవన్నీ ఆ వెల్లలార్స్లో నుంచి వస్తాయండి. ఏఆర్ రెహమాన్ కూడా వెల్లలార్సే. ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ఏమైందంటే కొంతమంది చరిత్రకారులు కానీ సాంస్కృతిక అధ్యయనం చేసినటువంటి వాళ్ళు ఈ వెల్లలార్స్లో నుంచి వెలమలు వచ్చారన్నది కూడా ఒక సామ్యం కనిపించింది. వెల్లలార్స్ తెలుగు నేల మీదకి వచ్చిన వాళ్ళు వెల్లాల కులస్తులు వెలమ అనేది రాసుకున్నారు. వెలివేయబడినటువంటి కాపులు వెలమ కాపులు వెలమలయ్యారన్నది అదొక ఇది. అది కాపులెల్లా వెలమ కమ్మలరిని తెలుగునాట జరిగినటువంటి ఒక ఇది. ఓకే, అది వేరే చరిత్ర, అదొకరోజు మాట్లాడుకుందాం మనం. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైందంటే ఈయన మరి వెనుకబడిన తరగతులకు చెందినవాడ,
లేకపోతే అగ్రవర్ణాలకు చెందినవాడా, లేకపోతే క్రైస్తవ మతం స్వీకరించాడు కాబట్టి క్రైస్తవుడు అనేటటువంటి ఇంత చర్చ జరిగింది. ఓకే. దీనిలో జోసెఫ్ విజయ్ అనేది ఆయన పేరైన తర్వాత ఆయన సినిమాలో పోషించినటువంటి పాత్రలు కావచ్చు, రాసుకున్న కథలు కావచ్చు, అందులో చాలా సినిమాల్లో ఆయన తనను తాను దళితుడిగా ప్రతిబింబించుకునేటటువంటి పాత్రలు చాలా చేశాడు. దళిత వాదాన్ని, దళిత తత్వాన్ని తెర మీదకి తీసుకొచ్చినటువంటి కథలు చేశాడు. బ్రాహ్మణుల్ని నేను నిరసిస్తాను, బ్రాహ్మణ వ్యతిరేకత అనేది నేను విశ్వసిస్తాను, మన పెరియార్ ఈవి రామస్వామి నాయకర్ భావజాలం ఏదైతే ద్రవిడోద్యమ సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో దాన్ని నేను గౌరవిస్తాను అనేటటువంటి విధంగా ఆయన ప్రవర్తించినటువంటి సినిమాలు మనకు చెప్తాయి. ఇది సహజంగా ఏమవుతుందంటే ద్రవిడోద్యమ భావజాలాన్ని నరనరాన జీర్ణించుకున్నటువంటి ఏ సామాజిక వర్గమైనా కావచ్చు, వాళ్లతో పాటు బ్రాహ్మణ వ్యతిరేకత అనేది మరీ ముఖ్యంగా ఎక్కువగా దళితులను ఆకర్షిస్తుంది, తీవ్రంగా దళితులను ఆకర్షిస్తుంది. ఆ దళితుల్ని తీవ్రంగా ఆకర్షించినటువంటి నేపథ్యంలో ఏమవుతుందంటే విజయ్ మావాడు అనేది వాళ్ళు సొంతం చేసేసుకున్నారు. అవును, సొంతం చేసేసుకుని విజయ్ మావాడు సొంతం చేసుకుని ఏం చేశారంటే క్రైస్తవుడు కావడం ఒకటి, ఈ సినిమాలు ఒకటి, ఈ పాత్రలు ఒకటి, మావాడని సొంతం చేసేసుకుని వాళ్ళు ఏం చేశారంటే కొంతమంది ఎస్సీ మాది కులానికి చెందినవారు, తెలుగునాట ఏదైతే మాది కులం ఉందో ఎస్సీ మాదిగులు మాది కులానికి చెందినవాడు అయ్యి ఉండొచ్చు అని ఒక ప్రచారం ఒకటి జరిగింది. ఓకే, గత కొంతకాలంగా జరిగింది ఆ ప్రచారం, అది వాస్తవం. ఇక్కడ వెట్రిమారను వరుసగా మన ధనుష్తో సినిమాలు చేశాడు. పొల్లాదవన్, ఆడుకాలం, అసురన్, వడచెన్నై, ఈ సినిమాలన్నీ చేసింది వెట్రిమారన్. ఎవరు ఏమిటి అందరికీ తెలుసు. వెట్రిమారన్ సినిమాల్లో కూడా దళిత తత్వం ఉంటుంది కాబట్టి ఇంకా కొన్ని ధనుష్ చేసిన సినిమాలతో చాలామంది ధనుష్ని షెడ్యూల్ కులాలకు చెందినవాడని భావించారు. వాళ్ళ నాన్నగారు ఒక ఇంటర్వ్యూ ఇవ్వాల్సి వచ్చింది. డైరెక్టర్ కస్తూరాయ్య గారు, మా నాన్నగారి పేరు రామస్వామి నాయుడు, మేము పలానా ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చి తేని దగ్గర పలానా, మేము 4 fathers మేము ఇక్కడ తేని దగ్గర పలానా గ్రామంలో మేము స్థిరపడ్డాం, మా పలానా సామాజిక వర్గం అని ఆయన చెప్పుకోవడం జరిగింది. ధనుష్ పలానా సామాజిక వర్గం అని ఆయన చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ విజయ్ విషయంలో కూడా అదే జరిగింది. కాకపోతే కులం అనేటటువంటి కాలం వచ్చినప్పుడు స్కూల్స్లో కానీ ఆ తర్వాత కానీ ఎస్ఏ చంద్రశేఖర్ గారు తమిళ్ అనే రాశారు తప్ప కులం మెన్షన్ చేయాలి విజయ్కి. ఓకే, తమిళవాడు, ఇతను తమిళుడు, మేము తమిళులమనే మెన్షన్ చేశారు. అదొక భావజాలం, అదొక దాన్ని మనం చాలా గొప్ప స్పృహగా దాన్ని మనం భావించాలి, స్వాగతించాలి. మాకు కులం లేదు, ఎదుగో మేము ఫలానా మతం అయితే స్వీకరించాం, మమ్మల్ని కులపరంగా చూడకండి, మేము తమిళులము అని తెలియజేశాడు అక్కడ. సరే, అతని పాత్రలు కావచ్చు, అతని సినిమాలు కావచ్చు, మరీ ముఖ్యంగా విజిల్ సినిమాలో జరిగేటటువంటి ఘర్షణ కావచ్చు. విజిల్ సినిమాలో జాకీ ష్రాఫ్ బిట్వీన్ విజయ్ జరిగేటటువంటి సీన్, జాకీ ష్రాఫ్ ఛాంబర్లో జరిగేటటువంటి సీన్, రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ గల్లీలో ఆడుకునే వాళ్ళందరూ డైరెక్ట్గా అకాడమీలకు వచ్చేస్తే ఎట్లాగని జాకీ ష్రాఫ్ అంటాడు, ఇప్పుడే మైదానాల్లో ఆడుకుంటున్న వాళ్ళకి ఇప్పుడే ఇటువంటి అవకాశాలు ఇప్పుడిప్పుడే ఇక్కడ వస్తున్నాయి, వాళ్ళని ఇక్కడ దాకా రానివ్వండి. మన విజయ్ గారు ఆయన తన వాదనను వినిపిస్తాడు. ఇక్కడ దీనిని పూర్తిగా ఏంటంటే ఇది కేవలం దళిత క్రైస్తవ కాకుండా వెనుకబడిన తరగతుల యొక్క చైతన్యంగా మనం విజయ్ని చూడాలి. వెనుకబడిన తరగతులకు చెందినటువంటి పీడిత, తాడిత, బడుగు, బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో, శ్రామికులు, కర్షకులు, కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ప్రతినిధిగా మనం విజయ్ని మనం చూడాలి. ఇప్పుడు అన్న అని ఒక సినిమా ఉంటుంది, చాలామందికి తెలియదు. విజయ్ హీరో, ఫ్లాపు, సత్యరాజ్ ఫాదరు, ఒక కమర్షియల్ సినిమా. దాంట్లో కూడా సెకండ్ హాఫ్ అంతా మీకు ఏంటంటే ఒక విప్లవ భావాలతో కూడినటువంటి ఇవి కనిపిస్తాయి మనకు సినిమాలో. రెడ్ కలర్ ఫ్లాగ్స్, రెడ్ కలర్ షాలు, అట్లాంటి రెడ్ బ్లాక్ రెండు ఏంటంటే ఎరుపు నలుపు రెండు రంగులు ఏంటంటే పెరియార్ రామస్వామి నాయకరు ద్రవిడ భావజాలానికి, ద్రవిడోద్యమానికి ఆయన సూచించినటువంటి రంగులు అవి, కలర్స్ అవి. కాబట్టి ఏంటంటే వాటి తాలూకు వైబ్రేషన్ ఎట్లా ఉంటుందంటే ఆ సెక్షన్ ఆఫ్ పీపుల్ అందరూ ఏంటంటే అట్రాక్ట్ అయిపోతారు, కనెక్ట్ అయిపోతారు. అయిపోయిన తర్వాత కాదంట అనేటప్పటికీ వాళ్ళు అర్థం చేసుకోవడానికి, వాళ్ళు అసలు దానిని తీసుకోవడానికి చాలా సమయం పడుతుంది. కాకపోతే ఇక్కడ కులపరమైనటువంటి చర్చ కాకుండా అతను విధానపరమైనటువంటి, సైద్ధాంతికపరమైనటువంటి నిబద్ధతతో, అతను తనదైనటువంటి భావజాలంతో ఎట్లా ఇప్పుడు అతను ముఖ్యమంత్రి అయితే పరిపాలిస్తాడన్న దాన్ని మనం ముందుగా చూడాలి. అంతే కదా, ఖచ్చితంగా అదే చూడాలి మనం. కాకపోతే 80 లక్షల మంది ఆయన క్యాస్ట్ ఏంటని సెర్చ్ చేయడం చాలా విచిత్రం అనిపించింది. అంటే ఒక పిచ్చి ఉంటుంది, మా ఫలానా వాడు సీఎం అయ్యాడు, మా వాడు సీఎం అయ్యాడు, మాలో కూడా ఒక సీఎం ఉన్నాడు అని అది చెప్పుకునంటే
పిచ్చనాలా లేకపోతే వాళ్ళలోని ఆత్మ గౌరవాన్ని ఈ రకంగా చూపించుకోవాలనుకుంటున్నారా? కాదండి 80 లక్షల మంది search చేయడం ఏంటి? కాదు సంధ్య గారు, ఇక్కడ ఏంటంటే మీకు మన్నార్గుడి అనే ప్రాంతం అక్కడ దేవర కులానికి చాలా ఆధిపత్యం ప్రదర్శించేటటువంటి పట్టున్నటువంటి ప్రాంతం. ఈ మన్నార్గుడి నుంచి వచ్చినటువంటి వాళ్ళే శశికళ గారు కావచ్చు, లేకపోతే ఇడప్పడి పళనిస్వామి కావచ్చు, పన్నీర్ సెల్వం కావచ్చు, వీళ్ళందరూ దేవరు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. మీకు దేవర్సు, గౌండర్సు, ఇట్లా వెల్లలార్సు, వన్నియార్సు, మొదలియార్సు, ఇట్లా నాడార్స్ మళ్ళీ షెడ్యూల్డ్ క్యాస్ట్స్లోకి వస్తారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళేటప్పటికి మన తెలుగు నేల మీద చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి సామాజిక వర్గం బలిజనాయుడు నాయకర్గానే వాళ్ళు ఉన్నారు. గౌరై నాయుడు, బలిజనాయుడు అనేటటువంటి పేర్లతోనే మధుర, తంజావూరు ప్రాంతాల్లో చాలా పట్టున్నటువంటి నేతలు అనమాట. విజయకాంత్ కూడా ఆ బలిజనాయుడు సామాజిక వర్గానికి చెందినవారు. ఇందాక మనం మాట్లాడుకున్న ధనుష్ ఆ సామాజిక వర్గానికి చెందినవారు. ఎంఆర్ రాధాకృష్ణన్ నాయుడు అంటే మన రాధిక గారి తండ్రి, ఆయన ఆ సామాజిక వర్గం. వీళ్ళ ఆధిపత్యం కొంత కనిపిస్తుంది. ఈ తమిళనాడులోనూ పుట్టి తమిళనాడులోనే తమిళ సంస్కృతిలోనే భాగస్వామ్యం అయిపోయినటువంటి ఈ సామాజిక వర్గాలు, వీళ్ళలో దేవర్లు, గౌండర్స్ మరీ ముఖ్యంగా. ఈ దేవర్, గౌండర్ ఎక్కడ దాకా వెళ్ళిపోయిన ఈ సామాజిక వర్గాల యొక్క చర్చ అంటే సాక్షాత్తు కమల్ హాసన్ గారు దేవర్ మగన్ అని ఒక సినిమాలో నటించాల్సి వచ్చింది. తెలుగులో క్షత్రియపుత్రుడు దేవర్ మగన్. శివాజీ గణేశన్ గారు దేవర్, దేవర్ మగన్, దేవర్ కొడుకుని ఆయన శివాజీ గణేశన్ గారు కొడుకు. అంటే ఆ సామాజిక వర్గం యొక్క మద్దతు కూడగట్టుకోవడానికి ఆయన దేవర్ మగన్ చేశారని చెప్పేసి విజయకాంత్ గారు చిన్న గౌండర్ అని ఆయన ఒక సినిమా చేస్తాడు. గౌండర్ ఆయన బలిజనాయుడు అనేప్పుడు గౌండర్ సామాజిక వర్గానికి చెందినటువంటి సినిమా ఆయన చేస్తాడు. అట్లా సామాజిక వర్గాల ప్రస్తావనలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఇది కావచ్చు. మనకి జీవా గారు ఉన్నారు కదా, అవును, ఆర్బి చౌదరి వాళ్ళ అబ్బాయి కాదండి, మన జీవా గారు, మన విలన్, తెలుగు విలన్. ఓకే, మన తెలుగు విలన్ అండి, కామెడీ విలను జీవా గారు దళిత క్రైస్తవ. ఆయనకి బాలచంద్ర గారి సినిమాలో ఆడిషన్స్ పిలిచారు. తొలికోడి కూసింది ఆ సినిమా పేరు, చాలా బాగుంటుంది సినిమా. ఇది మన గులాబీ సినిమాలో ఆయనే చాలా మంది ఉన్నారు కదా, అందుకే మన జీవా గారు పిలిస్తే ఈయన వెళ్ళారు, ఆడిషన్కి వెళ్ళారు. వెళ్ళేలోపు గుంటూరు నుంచి ఆయన వెళ్ళే ముందు రోజు తర్వాత ఎప్పుడో ఆయన స్నేహితులు చెప్పారంట, బాలచంద్ర గారు ఫలానా ఆయన బ్రాహ్మణు, జాగ్రత్త, నీ క్యాస్ట్ అది తెలిస్తే నీ వేషం ఇస్తాడు ఇవ్వడో, ఇన్ని చెప్పి పంపించారంట. జీవా గారు భయపడుతూ బితుకుమంటూ వెళ్ళారు. ఆడిషన్లో సెలెక్టెడ్, అద్భుతమైన పాత్ర, ఆయన మెయిన్ విలను జీవా గారు. యు ఆర్ సెలెక్టెడ్ అన్నాడంట బాలచంద్ర గారు. ఆడిషన్ అయిపోయింది, బాగా యాక్ట్ చేశాడు, బాగా డైలాగ్స్ చెప్పాడు. యు ఆర్ సెలెక్టెడ్, ఆ వేషం నువ్వే వేస్తున్నావు అంతా చెప్పేసిన తర్వాత, సార్ నేను ఇట్లా పలానా సార్, క్రిస్టియన్ సార్ అన్నాడంట. ఏం మాట్లాడుతున్నాడు ఇతను అన్నాడంట అసోసియేట్స్తో. బాలచంద్ర ఏం చెప్తున్నాడు ఇతను అని. అయితే ఏంటి ఇప్పుడు ఎన్నా అలాంటివేమి ఇక్కడ నడవు, నీకు నువ్వు ఆ క్యారెక్టర్కి ఫిట్, నువ్వు సూట్ అవుతావు, చెయ్యి అని. నంబర్ సంధ్య గారు అద్భుతమైన క్యారెక్టర్ జీవా గారిది. శరత్ బాబు గారు హీరో, శరత్ బాబు గారు కృష్ణ చైతన్య గారు ఉండేవారు, ఆయన హీరో. సీమా గారు చాలా బాగుంటుంది. సినిమా రిలీజ్కి పబ్లిసిటీ చేశారండి, ఇంత పెద్ద తలకాయండి, ఆయన నోరు తెరిచింటాడు జీవా గారు. వాల్ పోస్టర్స్ మిగతా ఆర్టిస్టులు చిన్న చిన్న తలకాయలు, హీరోయిన్స్ ఒక్క జీవా గారి పెద్ద తల అనమాట పబ్లిసిటీలో. అంటే కులం అనేది ఏమైపోయిందంటే వివక్షకు గురయ్యేటటువంటి కులాలు ఎప్పుడు భయానికి లోనవుతాయి. ఖచ్చితంగా చెప్పి పంపించినప్పుడు అది ఒకటి మైండ్లో ఉండిపోతుంది, అది ఇక్కడ మనల్ని స్టక్ చేస్తూ ఉంటుంది. వివక్షకు గురి కాని కులాలు వాళ్ళ యొక్క అస్తిత్వం నిలబెట్టుకోవడం, ఆత్మగౌరవం, ఆధిపత్యం కోసం ఆధిపత్యం వహించేటటువంటి ఒక పాత్ర పోషిస్తాయి. ఇది తరతరాలుగా యుగాలుగా మానవజాతి పరిణామ క్రమంలో ఇదేంటంటే మన రక్తంలో ఉన్నటువంటి ప్రతి అణువులో, ప్రతి బిందువులో ఇవి జీర్ణించుకుపోయాయి. కాబట్టి ఐడెంటిటీ క్రైసిస్ అండి, దీస్ ఆర్ ఆల్ ఐడెంటిటీ క్రైసిస్లోకి వస్తుంది. వాడు ఎవడు, ఫలానా వాడా కాదా, మీరు ఎవరు, మీరు మానా కాదా అనేది వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు ఏంటి, విజయ్ దళితుడు అన్న కోణంలోనే సర్చింగా దాంట్లో ఏంటి అని పాపం సెర్చ్ చేశారు. క్రైస్తవులు అయినంత మాత్రం ప్రతి ఒక్కరు దళితులు అవ్వాలనేది అయితే లేదు కదా. అందులో క్యాథలిక్ క్రిస్టియన్స్ కొన్ని స్టేట్స్ లో రెడ్డిస్ కిందకి వస్తారు కొందరు, ఉన్నారు కదండి. ఇప్పుడు ఇక్కడ మనకు కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వీళ్ళందరూ పూర్తి స్థాయిలో క్రైస్తవులు కదా, ప్రొటెస్టెంట్స్ వాళ్ళు మళ్ళీ అందులో. కాబట్టి క్యాథలిక్ క్రిస్టియన్స్ అదే అంటుండే. అంటే 80 లక్షల మంది సెర్చ్ చేశారు అని అంటే అనిపించింది. అంటే
సొంతం చేసుకోవడానికి మావాడైతే మేము సొంతం చేసుకోవాలి కదా, సొంతం చేసుకుని ఫ్లెక్స్లు వేయాలి ఫేస్బుక్ లో, మేము వచ్చేసి మావాడు ముఖ్యమంత్రి అని చెప్పాలి అన్నట్టు. వివక్షకు గురైనప్పుడు ఖచ్చితంగా ఆ గొంతు బలంగా వినిపించాలని ఎవరికైనా ఉంటుంది. అందులో మనం తప్పపట్టడానికి జరిగిన సంఘటనలు కావచ్చు. సరే, ఇప్పుడు ఇక్కడ మనం ఇది సందర్భం అసందర్భం కాదు, కానీ ఇప్పుడు ఒక విషయం చెప్పి దీన్ని మనం ముక్తాయింపు పలుకుదాం. లూసిఫర్ సినిమా ఎందుకు సూపర్ హిట్ అని తెలుసా మీకు? తెలుగులో గాడ్ ఫాదర్ చిరంజీవి గారు చేశారు, మలయాళంలో అక్కడ ఎవరు అసలు బిగ్గెస్ట్ హిట్ కదా, ఎవరు చేశారు అక్కడ? మోహన్ లాల్ గారు, పృథ్వీరాజ్ చేశాడు, డైరెక్షన్ అయిందే కదా. పృథ్వీరాజ్ సుకుమార్ను వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్, డైరెక్షన్ ఎవ్రీథింగ్ మోహన్ లాల్ గారు చేశారు. అందులో మళ్ళీ ఆయన సేవియర్ క్యారెక్టర్లో, ఆయనకి సేవియర్ అనేటటువంటి క్యారెక్టర్లో మళ్ళీ పృథ్వీరాజ్ సుకుమార్ని పెర్ఫామ్ చేశాడు. అవును. అది 2019 ఎన్నికలు అయిపోయిన తర్వాత వచ్చిందండి సినిమా, తెలుగు థియేటర్స్కి వచ్చింది. హడావిడిలో చూడలేదు, తర్వాత చూడటం జరిగింది, DVD చూడటం జరిగింది సినిమా. తర్వాత OTTలో ఎలాగో తర్వాత చూసిన తర్వాత తెలుగులో చూసిన తర్వాత కొంతకాలానికి తర్వాత చిరంజీవి గారు చేస్తున్నారని తెలిసిన తర్వాత ఏంటంటే అందులో ఉన్నటువంటి సోల్ చాలామందికి అర్థం అవ్వాలి. ఈ సోల్ తెలుగు తెర మీద ఎలా తీసుకొస్తారు అని నాలాంటి ఒక అజ్ఞానికి అమాయకుడికి అనిపించింది. ఆ లూసిఫర్లో ఒక సోల్ ఉంది, ఆ సోల్ తెలుగులోకి వచ్చేటప్పటికి ఆ సోల్ని ఇక్కడ ఎట్లా అప్లై చేస్తారని చాలా చాలా ఉత్సుకతగా ఎదురు చూశాను. మొదటి రోజు థియేటర్కి వెళ్ళి సినిమా చూశాను నేను, ఏది గాడ్ ఫాదర్. అందులో 2 లేయర్స్ ఉంటాయి. ఒక లేయర్ వచ్చి నేనేంటి ఆడిని నా స్టెప్ బ్రదర్ని చేస్తా సీఎం అని చెప్పి ఆడిని పిలిపించి సీఎం చేస్తాడు. అది ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి అది ఇక్కడ తెర మీద తీసుకొస్తే అలా ఉంటుంది, అలా చెప్పినట్టు అవుతుందని ఆ ఎపిసోడ్ తీసేసి సిస్టర్ని చీఫ్ మినిస్టర్ చేస్తారని తెచ్చారు. అక్కడ కొంత మిస్ మ్యాచ్ అయింది. ఇప్పుడు మలయాళంలో ఉన్న సోల్ చెప్తా. మోహన్ లాల్ గారి పూర్తి పేరు మోహన్ లాల్ నాయర్, సన్ ఆఫ్ విశ్వనాథన్ నాయర్, పృథ్వీరాజ్ సుకుమారన్ నాయర్. అక్కడ పృథ్వీరాజ్ సుకుమారన్ ఏం చెప్పదలుచుకున్నాడు లూసిఫర్ సినిమాలో అంటే, మన నాయర్ కమ్యూనిటీలో ఒక సింహం ఇది మోహన్ లాల్ అనేవాడు. అవును. ఈ మోహన్ లాల్ అనే నాయర్ కమ్యూనిటీకి చెందిన సింహాన్ని మనం కాపాడుకోవాలన్నది ఆ సోల్. అక్కడ కనెక్ట్ అయ్యారు కేరళైట్స్. అక్కడ అంటే నాయర్, నంబూత్రీస్ అంటే బ్రాహ్మణులు ఒక సెట్, నాయర్సు, అజవాగర్సు, ముస్లిమ్సు, క్రిస్టియన్సు, ఇదంతా ఒక స్రవంతిలో కనిపిస్తారు మనకి ఏది కేరళకు వెళ్ళేటప్పటికి. కాబట్టి అతను ఇది మనం మన దేవుళ్ళ లాంటి వాడిని మనం కాపాడుకోవాలి మోహన్ లాల్ అని చెప్తున్నాడు లూసిఫర్ సినిమాలో. అది ఇక్కడ గాడ్ ఫాదర్లో చెప్పలేదు, మిస్ అయింది. అది మిస్ అయింది. ఆయన ఎవరు చెప్పలేదు, ఆయన కాపాడడానికి ఆయన ఎవరో సల్మాన్ ఖాన్ వచ్చాడు. టోటల్గా మిస్ మ్యాచ్ అయింది. అది మళ్ళీ అప్పటికే అది మలయాళం తెలుగు రీమేక్ చూసిన తర్వాత చూసిన తర్వాత ఇది కొత్తగా ఎక్కదు. మెయిన్ థింగ్ అది ప్రాబ్లం. దానికి మనకు మన నేటివిటీకి తగ్గట్టు క్యారెక్టర్స్ తీసుకొచ్చినా ఏం చేసినా యాజ్ ఇట్ ఈస్ సీన్స్ కానీ అవి కానీ కొంచెం సేమ్ టు సేమ్ ఉన్నాయి. సినిమా మొత్తానికి మాట్లాడుకోవడానికి సత్యదేవ్ గారి పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకోవచ్చు. హైలైట్ అసలు అంతే. సత్యదేవ్ గారు ఆ సినిమా ఆయన కోసం తీశారు, అది విషయం. అసలు విలన్గా మెప్పించిన తీరు కావచ్చు. చిరంజీవి గారిని ఫేస్ చేయాలి కదా. ఇప్పుడు చిరంజీవి గారిని ఫేస్ చేయాలి. ఇప్పుడు మనకేంటంటే సంధ్య గారు మనం మామూలుగా కలిసినప్పుడు, చిరంజీవి గారికి ఎదురుపడినప్పుడు, లేకపోతే మనం కరచాలనం చేసినప్పుడు మనం మాట్లాడాలనుకున్న దాంట్లో సగం మర్చిపోతాం చిరంజీవి గారి దగ్గర. అట్లాంటి పెర్ఫామ్ చేయాలి కదా ఆర్టిస్టులు. అక్కడ ఆ చిరంజీవి గారు ఒక కౌంటర్ ఎక్స్ప్రెషన్ ఇచ్చేటప్పుడు మీ ఎక్స్ప్రెషన్ పడిపోవాలి. అది అందుకని చేశాడు అతను. అది అలా విజయ్ గారి గురించి ఇంత మాట్లాడుకున్నాం. విజయ్ గారి సామాజిక వర్గం ఏంటి నా కోణం దగ్గర మొదలుపెట్టి ఇక్కడ చివరికి ఇక్కడికి వచ్చాం. కమ్యూనిటీ అనేది అవునన్నా కదన్నా మనలో కొంత బలాన్నే తీసుకురావచ్చు, సమాజంలో గుర్తింపునే తీసుకురావచ్చు, లేకపోతే తొక్కడానికి కూడా ఉపయోగపడు. ఇప్పుడున్న అనేక అంశాలు లక్ష్మీనారాయణ గారు, మన సిబిఐ మాజీ జడ్జి లక్ష్మీనారాయణ గారు ఒక మాట అంటారు, నా మతం నా పూజ గది వరకు, నా కులం నా గడప వరకు అంటాడు. ఎంతమంది అనుకుంటున్నారు అలా? అదే కదా ప్రాబ్లం. ఎందుకు అనుకోవాలి అని అనుకునే సమాజంలో ఉన్నాం మనం, భలేవాళ్ళు మీరు. అదే అంటున్నా, ఎందుకు అనుకోవాలి? ఐడెంటిటీ క్రైసిస్ అని ఇందాకే చెప్పాను నేను. మంచి విశ్లేషణ శ్రీకాంత్ గారు. నిజంగా అది సినిమాల్లో కూడా ఎన్నిసార్లు ప్రతిబింబించిందన్న విషయాన్ని కూడా చాలా స్పష్టంగా తెలియజేశారు. ధన్యవాదాలు సంధ్య గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.